అందరికీ నమస్కారం. ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి వెళ్తున్నాము. ఈ బల్కంపేట ఎల్లమ్మ హైదరాబాదు డెవలప్ అవ్వకముందు నుంచి 700 సంవత్సరాల క్రితం నుంచి అమ్మవారు టెంపుల్ ఉందన్నమాట. ఒకప్పుడు బల్కంపేట చుట్టుపక్కల పొలాలతోటి ఒక చిన్న గ్రామంగా ఉండేది. ఆ గ్రామంలో ఒక చిన్న రైతు తన పొలంలో బావి తవ్వుతుండగా అమ్మవారి ఆకారంలో ఒక బండరాయి అడ్డొచ్చింది. భక్తితో ఆ రైతు అమ్మవారిని బయటికి తీయాలని ప్రయత్నించారు. ఎంత తీయాలని చూసినా అమ్మవారు రాలేదు. అప్పుడు ఆ రైతు ఊళ్ళోకి వెళ్ళి జనాన్ని తీసుకొచ్చారు. వాళ్ళందరూ ప్రయత్నించినా కానీ అమ్మవారు పైకి లెగవట్లేదు. అమ్మవారు ఎక్కడున్నారో అక్కడి నుంచే పూజలు అందుకోవాలని అమ్మవారి అభిష్టానం అట్టుంది. అప్పుడు అమ్మవారు వేరే వాళ్ళ ఒంట్లోకి వచ్చి నాకు ఇక్కడి నుంచే పూజలు చేయండి అని చెప్పి అమ్మవారు చెప్పారన్నమాట. మూల విరాట్ని బావి లోపటే ఉంచి ఒడ్డున నిలబడి అప్పట్లో పూజలు చేసేవారంట. అలా కొంతకాలంలోనే ఆ చుట్టుపక్కల ప్రాంతాలకి రేణుకా ఎల్లమ్మ మహిమలు విస్తరించాయి. ఆ తర్వాత అమ్మవారికి ఒక చిన్న గుడి కట్టారు. అమ్మవారు స్వయంభూ మూర్తి శిరస్సు భాగం నుంచి నిత్యము జలధార ప్రవహిస్తూ ఉంటుంది. ఆ జలధారను వచ్చిన భక్తులకు తీర్థంగా ఇస్తారు. ఆ జలధారను తీసుకెళ్ళిపోయి ఇంట్లో చల్లుకుంటే ఇంట్లో అన్ని శుభాలు జరుగుతాయని నమ్మకం అన్నమాట. ఆషాఢ మాసంలో మొదటి మంగళవారం అమ్మవారి కళ్యాణోత్సవం జరుగుతుంది. అమ్మవారి కళ్యాణోత్సవము రంగరంగ వైభవంగా చాలా బాగా చేస్తారు. 3 రోజులు జరిగే ఈ కళ్యాణోత్సవానికి 5 లక్షల మంది భక్తులు వస్తారు. అమ్మవారి కళ్యాణోత్సవాన్ని భక్తులందరూ చాలా ఆనందంగా చేస్తారన్నమాట. వారాలలో అమ్మవారికి ఇష్టమైన వారాలు ఆదివారం, మంగళవారం, గురువారం. ఈ 3 రోజుల్లో భక్తులు వచ్చి వాళ్ళు మొక్కున్న మొక్కులు చెల్లించేసి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తారన్నమాట. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్, కామెంట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.